ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మొత్తానికి తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే మొత్తానికి రీసెంటే నిన్న మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పేమెంట్ ఎలా పంపిణీ చేయాలి. ఇప్పటివరకే 4 acres ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు పేమెంట్ పడిపోయాయి. అయితే మిగతా డీటెయిల్స్ రైతు బంధు పేమెంట్ ఎప్పట్లో వస్తాయి, అసలు పేమెంట్ వస్తాయా రావా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రైతు బంధు పైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం చెప్పేసి ఇక్కడ మనకు ఆశ్చర్యకరంగా లింక్ ఇచ్చారు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు లేదా రైతు భరోసా పేరు మీదుగా ఆర్థిక సహాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే సీజన్కు ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలని యోచిస్తుంది. అయితే అప్పుడే ఎవరు సాగు చేశారో లేదో తెలుస్తుందని చెప్పేసి సర్కార్ ఆలోచన. అయితే అది కూడా 5 ఎకరాల లోపు రైతులకి అందిస్తున్నట్టు సమాచారం వచ్చింది. మొత్తానికి అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సేవింగ్స్ ద్వారా లెక్కలు తీస్తున్నారు. దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ కూడా మనకు చాలా క్లియర్ చేశారు. ఈరోజే నగదు జమ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఇవాళ బ్యాంక్ హాలిడే కావడం, రేపు హోలీ ఫెస్టివల్గా మండే కూడా హాలిడే కావడం, మొత్తానికి మంగళవారం నాడు కూడా 5 ఎకరాల పైచిలుకున్నటువంటి వాళ్ళకు మాత్రం రైతు బంధు పేమెంట్ మాత్రం నగదు పడేటువంటి ఛాన్స్ 100% ఉంది. ఇప్పటికే ఆల్రెడీ మనకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకంటే 4 acres పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ పేమెంట్ క్రెడిట్ కావడం జరిగింది. సో ఇన్ కేస్ మీకు క్రెడిట్ కాని పక్షంలో మీ జిల్లా పేర్లు తెలియజేయండి. క్రెడిట్ కాని పక్షంలో క్రెడిట్ కానట్టుగా మెసేజ్ తెలియజేయండి. అండ్ పేమెంట్ క్రెడిట్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా క్రెడిట్ అయ్యాయి, పేమెంట్ రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి కూడా మెసేజ్ తెలియజేయండి. రాని పక్షంలో మీ జిల్లా పేరు తెలియజేసి వన్స్ కాంబినేషన్ల గురించి మొత్తానికి మరి రైతు బంధు పైన ఇలాంటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఇది నిజమా కాదా అని మీకు డౌట్ రావచ్చు. మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి న్యాయమేనా, అసలు రైతు బంధు స్కీమ్ ఉండాలా మరి వద్దా, అసలు దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా ప్రతి ఒక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.